జూలై 18 శుక్రవారం నాడు రాశి ఫలాలు చూద్దాం. మేషరాశి వారికి ఈరోజు గ్రహ సంచారాలు మిశ్రమంగా ఉపక్రమిస్తాయి. అంటే హాఫ్ హాఫ్ పాజిటివ్ ఉంటుంది, హాఫ్ పాజిటివ్ హాఫ్ నెగిటివ్లా ఉంటుంది. కుటుంబంలో సామరస్యతలు ఏదైతే మీరు కుటుంబంలో పాజిటివ్ ఎనర్జీ కోరుకున్నారో అంతా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుంటుంది. కుటుంబం బాగుండి ఆరోగ్యం బాగుండి ఆర్థికం బాగుండి ఇంకా అంతకుమించి ఏం కావాలి మనిషికి. కానీ సమాచారాలు ఇచ్చేటప్పుడు సమాచారాలు పుచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు లీక్ చేస్తున్నారనుకున్నా, మీకు ఎవరన్నా ఒక ఇన్ఫర్మేషన్ని సీక్రెట్ని లీక్ చేస్తున్నారనుకున్నా జాగ్రత్తగా దాన్ని రిసీవ్ చేసుకోవాలి. దాన్ని మీరు రాంగ్ యాంగిల్లో ఉపయోగించుకోకూడదు. వృత్తి ఉద్యోగాల పట్ల అంకిత భావంతో ఉండడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అది ఈ రోజు మాత్రమే కాదు, రానున్న రోజుల్లో కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబంలో మంచి ఉత్సాహం అనేది వస్తుంది గ్యారంటీగా. అవసరాలను సమర్థించుకునేటట్టుగా, అంటే కొత్త కొత్త అవసరాలు వస్తాయి. మీకు స్కూల్ ఫీజు పిల్లలది కావచ్చు, మీ హౌస్ రెంట్ కాస్త పెరగడం కావచ్చు, కరెంటు బిల్లు కొంచెం పెరగడం, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇవి జరిగినా కూడా వాటిని పే చేసేటువంటి సమర్థించుకునేటువంటి ఆదాయం కూడా పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. మంచి ఆలోచనల్ని సకాలంలో చేయగలుగుతారు. అంటే టైమ్లీ సెన్స్ అనేది మీకు బాగా ఉపయోగపడటం వల్ల వెంటనే పనులు చేయగలుగుతారు. ఏమాత్రం మీకు లేట్ ఉండదు. ఉన్నత విద్య ఉద్యోగ విద్యాలకై చేసేటువంటి యత్నాలు ఉపక్రమిస్తాయి. సంతానంలో ఒకరికి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. స్థిరాస్తులకి సంబంధించి సేకరణలు ఉంటాయి. ఇక మిథున రాశి వారికి ఈరోజు దూకుడు స్వభావాలను తగ్గించి ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. ఇరకాటంలో పెట్టాలనుకునే వారు కూడా ఉంటారు. జాగ్రత్తలు పాటించుకోవాలి. కుటుంబ వ్యక్తుల ఆలోచనలకి ప్రాధాన్యత ఇవ్వండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మీ కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలు మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేగాని గాలికి వదిలేసి వాళ్ళ మాటలు నెగ్లిజెన్స్గా లెక్కలేంతనంతో ఉండడం వల్ల మీకు చాలా ఇబ్బందులు వస్తాయి. వృత్తి ఉద్యోగ ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. చిన్న పనినైనా ప్రణాళికాబద్ధంగా సాగించాల్సి ఉంటుంది. మీరు స్టార్ట్ చేసేటువంటి ట్రిప్స్ టూర్స్ ప్లాన్స్ ఇవేవైతే ఉన్నాయో ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. అంటే ఇవాళ రేపట్లో ఇవి మీరు స్టార్ట్ చేసుకుంటే శుక్ర శనివారం లేదా నిన్న ప్లాన్ చేసుకున్న గురువు శుక్ర శని ఆదివారంలో మీరు కానీ ప్లాన్ చేసుకుంటే ట్రిప్స్ ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మిథున రాశి వారికి అదృష్టం బాగా కలిసి రాబోతోంది, విజృంభించబోతుంది. ఈరోజు కొన్ని రాశులు కనగా అందులో మిథున రాశి కూడా ఉంది. సో జాగ్రత్త, అంటే అదృష్టం వస్తుంది, జాగ్రత్త, తట్టుకోలేనంత అదృష్టం రాబోతుంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు రేపటిలో పుణ్యక్షేత్రాలు దర్శించేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి ఎక్కువగా అనిపిస్తుంది. అంటే దేవుడికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవటం కానీ ఇట్లాంటివన్నీ చేసే పరిస్థితి ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఇదివరకు రావాల్సినటువంటి డబ్బులు ఉంటాయి కదా, వృత్తిలో రావాల్సినటువంటి ఏదైనా ప్రమోషన్ పెండింగ్ ఉంటే చిన్న చిన్నవి అవి కానీ, డబ్బులు ఉద్యోగంలో రావాల్సినటువంటి బాకీలు ఉంటాయి కంపెనీ నుంచి మనకి, ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం అయినా ఇంకోటైనా ప్రైవేట్ అయినా, అవన్నీ కూడా డబ్బులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు భయంకరంగా ఖర్చులు పెరగబోతున్నాయి. అలర్ట్, నేను మళ్ళీ చెప్తున్నా, సింహరాశి వారికి ఈరోజు ఖర్చులు గట్టిగా పెరగబోతున్నాయి. అవసరాలను సమర్థించుకోలేని ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది. గతంలో ఏదైతే మీకు రావాల్సిన బాకీలు అవి కూడా మీకు బంధుమిత్రు వర్గాలతో మీరు కాస్త మంచిది. వాణిజ్య వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. వాణిజ్యం వ్యాపారం చేసేటువంటి సింహరాశి వారికి ఈరోజు ఖచ్చితంగా లాభాలు అయితే రాబోతున్నాయి. కన్యారాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సర్దుకుపోవాల్సి ఉంటుంది. చికాకులకి కుంగిపోకుండా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఈరోజు మీకు ఎక్కువ శాతం మీకు ఈరోజు చికాకులు కనిపిస్తున్నాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండేలాగా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుకి మంచి గుర్తింపు దొరుకుతుంది. ఆర్థికంగా సాధారణ స్థితులు కొనసాగుతాయి. ఊహించినటువంటి పనులు వాయిదా వేసుకోకండి. విద్యార్థులకి వ్యాసంగాలు అనుకూలంగా ఉన్నాయి. తులారాశి వారు ఈరోజు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అదృష్టం విజృంభించబోతున్న రాశుల్లో ఈ రాశి కూడా ఒకటి. ఈరోజు ఖచ్చితంగా మీకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చరాస్తి స్థిరాస్తుల్లో కూడా అదృష్టాలు ఈరోజు ఖచ్చితంగా తులరాశి వాళ్ళకి కలిసి రాబోతున్నాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా కొత్త ఐడియాలజీస్తో ముందుకు వెళ్ళబోతున్నారు. రావాల్సినటువంటి పత్రాలు, నగదు, డబ్బు, నగలు, అంటే మీకు గతం నుంచి రావాల్సినటువంటి అన్నీ కూడా ఈ అదృష్టం కలిసి రావటం వల్ల ఇవన్నీ కూడా వచ్చి మీ అకౌంట్లో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కుటుంబంతో ఉత్సాహంగా వ్యవహరించగలరు. కొత్త వస్తు సౌకర్యాలను ఏర్పరచుకుంటారు. వృత్తి ఉద్యోగ విధి నిర్వహణలో వాయిదాలను దూరంగా ఉంచుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. కోర్టు లిటిగేషన్ లాంటి పనులు నెమ్మదిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. ధనుసు రాశి వారికి ఈరోజు గ్రహస్థితిలో ప్రతికూల అంశాలు ఎక్కువ. అన్ని విషయాల్లో శ్రద్ధ పట్టుదల అవసరం. కుటుంబంలో ఉత్సాహకాలు క్రమంగా ఏర్పడతాయి. కొన్ని అంశాలు నిరాశకు గురి చేయగలవు. వస్తు జాగ్రత్తలు అవసరం. అవసరాలను సమర్థించుకోగలరు. అనవసర ఆలోచన వల్ల సమయం వేస్ట్ చేసుకోకండి. మకర రాశి వారికి ఈరోజు ఆహార విరామాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఆలోచనలు అభిరుచులు తగినటువంటి వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. మకర రాశి వారికి కూడా ఈరోజు అదృష్టం విజృంభించబోతుంది. అద్భుతమైనటువంటి అదృష్టం. అయితే ఇది సంతానలేమి వారికి ఎక్కువ శాతం అదృష్టం కలిగే పరిస్థితుంది. వృత్తి ఉద్యోగంలో కూడా అదృష్టం ఉంటుంది. కానీ సంతానలేమి ఉన్న వారికి మాత్రం
బ్రహ్మాండమైన అదృష్టం ఈరోజు పాజిటివిటీ జరగబోతుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో కాస్త సంయమనంగా ఉండాలి. అంటే కుటుంబంలో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళని ఎదిరించడం మానేస్తే మంచి సహకారం అనేది మీకు అందుతుంది. అలాగే ఇంట్లో పెద్దలే కాదు, ఆఫీస్లో మీరు బిజినెస్ చేస్తే బిజినెస్లో కూడా మీకు పై స్థాయిలో ఎవరైనా ఉంటే వాళ్ళలో దగ్గర కాస్తంత సహనాన్ని సంయమనాన్ని మీరు పాటించారా మీకు మంచి పాజిటివ్ పరిస్థితి వస్తుంది. వ్యాపార ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి ముందుకెళ్ళాలి. వివాహాది శుభకార్యాల ప్రయత్నాల్లో కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ పురోగతి ఉంటుంది. ఆరోగ్యం, బంధాలు ఇవన్నీ క్రమంగా కుదిరిపడతాయి. ఇక మీనరాశి వారు ఈరోజు పనులు నెమ్మదిగా సాగినా కూడా అనుకూలతలు సాధిస్తారు. ఈరోజు అదృష్టం విజృంభించే వాళ్ళు మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఆఖరి రాశి అయినా కూడా మీనరాశికి ఈరోజు అదృష్టం విజృంభించిపోతుంది. తీర్థయాత్రలు చేసేవాళ్ళు, దేవుడి పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బ్రహ్మాండమైన అదృష్టం. అంటే ఇన్నాళ్ళు మీరు చేసిన యజ్ఞాలు, యాగాలు చాలా చేసాం, ఏం ఫలితం రావట్లేదు అనుకున్న వాళ్ళకి ఈరోజు అదృష్టం విజృంభించిపోతుంది. మీరు కోరికలన్నీ కూడా వర్కౌట్ అవ్వబోతున్నాయి. మీనరాశి వారికి బిగ్ డే అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఆల్రెడీ గతంలో పూజలు, యాగాలు చేసాం కానీ మాకేం ఫలితం రావట్లేదు అనుకున్నారో వాళ్ళకి ఈరోజు అదృష్టం విజృంభించిపోతుంది మీనరాశిలో.